హే గాయ్స్, బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఢిల్లీలో సెకండ్ డే అనమాట. మేమైతే ఒక హోటల్కి అయితే వచ్చాము బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి. సో అర్లీ మార్నింగే మా నందు అయితే ఇక్కడ దోశ అండ్ ఇడ్లీ అయితే చెప్పాడు. బట్ ఇక్కడైతే ఇడ్లీ దోశ అనేది దొరకదనమాట. ఎక్కువ పరోటాస్ రోటీస్ అయితే దొరుకుతుంటుంది. కొన్ని హోటల్స్ దొరుకుతాయి అనమాట. సో దోసాసు ఇడ్లీస్, బట్ అన్ని హోటల్లో చాలా వరకు సో ఇలా పరోటాస్ అయితే చిక్కుతుందనమాట. అండ్ పరోటా అండ్ సలాడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడైతే ఒక ప్లేట్ రైస్ కూడా తీసుకున్నాము అండ్ కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాం అనమాట. ఢిల్లీ అయితే సో చాలా ఎండ అయితే ఉన్నింది. సో ఇక్కడైతే ఒక్క ఎల్నీరు వచ్చేసి 60 రూపీస్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సుప్రీం కోర్ట్కి అయితే వచ్చాము. మనం చాలా మూవీస్లో వింటుంటాం కదా, మనము కేసు అంటే నేను సుప్రీం కోర్టులో నేను కేసు వేస్తానని. సో ఆ కోర్ట్ ఇదే అనమాట. ఇక్కడ చూపిస్తున్నదైతే అవుట్ సైడ్ వ్యూ. కోర్ట్కి ఫ్రంట్లో ఇట్లా ఉంటుందన్నమాట. అంటే కోర్ట్ లోపలికి మనకి ఎంట్రీ ఉండదు. ఎంట్రీ మనకి కావాలంటే ఒక పాస్ అయితే ఇష్యూ చేస్తారు. సో ఆ పాస్ ఉంటేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో మేమైతే పాస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళలేదు. ఇదే అనమాట. సో సుప్రీం కోర్ట్ అయితే నీట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. సో ఇదే. అండ్ ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇక్కడైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట. ఈ సర్కిల్కి ఏమో చెప్పారబ్బా, నేనైతే మర్చిపోయాను. అండ్ ఇక్కడైతే అంటే చెకింగ్ అయితే అయ్యి నెక్స్ట్ ఇక్కడ లోపలికి అయితే ప్రతి ఒక్క ప్లేస్లోనూ చెకింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో తర్వాత అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడైతే మేము రాజ్ఘాట్కి అయితే వచ్చాము. అంటే రాజ్ఘాట్ అంటే గాంధీజీ గారిది సమాధి అనమాట. సో దాన్ని రాజ్ఘాట్ అని అంటారు. సో ఇక్కడైతే ఎంతైనా మనకి మన దేశం వేరే వాళ్ళ కింద లేకుండా సో స్వతంత్రంగా ఉంది అంటే సో మెయిన్ రీజన్ గాంధీజీ గారు. సో ఇక్కడైతే మన స్లిప్పర్స్ని అయితే వదిలేసి సో లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నదే గాంధీజీ గారిది సమాధి. అండ్ డైలీ ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ అయితే చేసి ఇక్కడ ఒక దీపం అయితే అంటించారు చూడండి. సో అది ప్రతిరోజు అంటించి సో ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడైతే చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఈ ప్లేస్ని అయితే చూసి విజిట్ అయితే చేస్తున్నారు. సో అదొకటి గ్రేట్ అనిపించింది. ఇక్కడైతే గాంధీజీ గారిది స్టాచ్యూ చూశాను. సో చాలా అందంగా ఉన్నింది, అందుకే వీడియో అయితే తీశాను. నెక్స్ట్ ఇక్కడైతే ఉమాయిన్ ట్యూమ్ అనే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్టో రాంగో తెలియట్లేదు, బట్ ఉమాయిన్ ట్యూమ్ అని చెప్తుంటారు. సో అక్కడికైతే వచ్చేసాము. సో చాలా ఎండగా ఉందన్నమాట. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క ప్లేస్ ఒక 3-4 ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. అందులో 1 ఎకరా 2 ఎకరాస్ పార్కు చుట్టుపక్కల గ్రీనరీనే ఉంటుంది. సో తర్వాత అయితే మెయిన్ ప్లేస్ ఉంటుందన్నమాట. బట్ ఈ ఎండలో మేము నడుచుకుంటూ సో వెళ్తుంటే సో చుక్కలు అయితే కనిపించాయి అనమాట. ఇక్కడైతే ఇదైతే ఉమాయిన్ ట్యూమ్కి సో చూడడానికి వెళ్ళక ముందు సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇదైతే మెయిన్ ద్వారం అంట. సో లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేటే. సో ఎంత పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదే ఉమాయిన్ ట్యూమ్ అనమాట. ఇది కొంచెం మనకి తాజ్మహల్ కొంచెం ఆ ప్యాటర్న్లోనే కనిపిస్తుంది అనమాట. బట్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇదే, తర్వాత అయితే తాజ్మహల్. అండ్ తాజ్మహల్ అయితే వైట్ మార్బల్తో అయితే కట్టారు, ఇదైతే రెడ్ మార్బల్తో అయితే ఉందన్నమాట. ఇదైతే కొంచెం అంటే సిస్టర్ బ్రదర్ కోసమో బ్రదర్ సిస్టర్ కోసమో తెలియదు అనమాట. సో నాకు క్లారిటీగా తెలియదండి, బట్ వాళ్ళని ఇండికేట్ చేస్తూ ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అని చెప్తుంటారు. అండ్ ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే అసలు వాటర్ అయితే పెట్టారబ్బా. సో ఎంత చల్లగా ఉందంటే ఈ ఎండలో నడుచుకుంటూ సో ఇలా వస్తుంటే వాటర్ కోల్డ్గా సో చాలా బాగుంది. అండ్ నేనైతే ఫేస్ వాష్ చేయకూడదు అని చెప్పారు, బట్ అక్కడైతే ఆ ఎండకి చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే ఫారినర్స్ అయితే చాలామంది వచ్చి విజిట్ అయితే చేస్తున్నారని చెప్పాను కదండి. ఇక్కడైతే కొంతమంది ఫారినర్స్ అయితే సో నా ముందైతే ఇలా పాస్ అయ్యారనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ వే. సో ఈ వేలో ఎవరు నడిచి వెళ్ళట్లేదన్నమాట. సో ఎందుకో తెలీదు. ఎవరు అంటే ఇలా నడిచి రాకుండా సో చుట్టూ ఇలా తిరుక్కుంటూ వస్తున్నారనమాట. అసలు ఏమవుతుంది అని సో నేనైతే అంటే వెళ్ళకూడదని లేదు. సో ఎవరు వెళ్ళట్లేదు. అసలు వెళ్తే ఏమవుతుందని నేను ఇక్కడైతే వెళ్తున్నా. కొంచెం స్టార్టింగ్లో భయం వేసింది అనమాట. ఎవరు వెళ్ళట్లేదు, మనం వెళ్తే ఏమైనా అవుతుందని. బట్ అసలు ఏమవుతుందిలే అని నడిచి అయితే వెళ్తున్నా. అసలు ఏమవలేదు. ఫైనల్గా తెలిసి వచ్చింది ఏమంటే అక్కడ ఎక్కువ ఎండు ఉండింది అనమాట. సో కాళ్ళు అయితే కాలిపోతుండింది. అదే అనమాట మెయిన్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక కొబ్బరి బోండం అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే 60 రూపీస్ అబ్బా ఒక్కొక్క కొబ్బరి బోండం అయితే. బట్ మనం తాగుతుండాలి, బాడీ అయితే సో కొంచెం డిహైడ్రేట్ అయిపోతుంటుంది. హైడ్రేట్ అవ్వడానికి ఇక్కడైతే కొంచెం ఎల్నీరు అయితే తీసుకున్నా. కోకోనట్ వాటర్ తాగిన తర్వాత కొంచెం రిఫ్రెష్గా అనిపించింది అనమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆ ప్లేస్ ఏంటంటే అంటే మన ప్రతి ప్లేస్లోనూ మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో అదైతే మనం కట్టేసి టికెట్ అయితే తెచ్చుకోవాలి. ఇక్కడైతే లోటస్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఆ టెంపుల్కి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి. సో అదే అనమాట టెంపుల్ అయితే. ఇక్కడ నాకు టెంపుల్లో ఒక విషయం నచ్చింది ఏంటంటే ఫస్ట్ నేనైతే అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇది మనము లోటస్ టెంపుల్ అని చెప్తున్నాం కానీ అసలు టెంపుల్ అని చెప్తున్నాం కానీ లోపల అయితే అసలు దేవుడు ఉన్నాడనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సో మనకి ఇష్టమైన దేవుణ్ణి మనమైతే తలుచుకుంటూ మనమైతే ఇక్కడైతే ప్రార్థన అయితే చేసుకోవాలి. అదే అనమాట సో స్పెషాలిటీ అంటే ఈ టెంపుల్కి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అండ్ వైట్ మార్బల్తో లోటస్ షేప్లో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో చాలా అందంగా ఉన్నిందనమాట. ఇదైతే లోపల వ్యూ. అండ్ లోపలైతే ఫోన్ అలో లేదనమాట. సో అందుకే అంటే మనము చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది. సో మనమైతే ప్రార్థన అయితే చేసుకోవాలి, ఫోన్ అలో లేదని ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారనమాట. నేనైతే కాసేపు ప్రార్థన అయితే చేసుకొని ఇక్కడ ఫోన్ అలో లేదన్నా కూడా నేనైతే అంటే తెలియకుండా ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఒకసారి టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇదే అనమాట. సో చైర్లు వేసింటారు. ఇక్కడైతే మనం కూర్చుని మనం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మనకి ఇష్టమైన దేవుని అయితే మనం తలుచుకొని సో ప్రార్థన అయితే చేయొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే. సో వెళ్ళిపోతుంటే ఇది ఒక వ్యూ అయితే తీసుకున్నాను. ఇలా ఉంటుంది లోపలైతే. అండ్ ఎంత అందంగా ఉందో ఈ టెంపుల్ అయితే. అసలు సేమ్ లోటస్ షేప్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే కుతుబ్ మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ చాలా ఎండగా ఉన్నింది. అండ్ అందుకే ఇక్కడైతే అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలని చెప్పాను కదా. ఇక్కడైతే నేను లస్సీ అయితే తీసుకున్నా. అండ్ ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట. నాకు ఈ హోటల్లో ఏం నచ్చిందంటే అసలు ఫ్యాన్ వేసారనమాట. సో ఎంత కూల్గా ఉన్నిందంటే ఆ ఎండకంతా తిరిగి వచ్చి సో ఇక్కడైతే ఫ్యాన్ కింద కూర్చుంటే సో చాలా హాయిగా ఉన్నింది ఇక్కడైతే. నెక్స్ట్ ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసి కుతుబ్ మినార్ అయితే చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. ఆల్రెడీ నేను చూపిస్తున్నాను చూడండి. సో అదే కుతుబ్ మినార్. సో చాలా హైట్ ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే చుట్టుపక్కల వ్యూ. ఏదన్నా మనం ఏ ప్లేస్ అన్నా కానీ సో మనం మెయిన్ ప్లేస్ చూడాలంటే దాని చుట్టుపక్కలంతా 1 ఎకరే 2 ఎకరేస్ ఇలా గ్రీనరీ పార్క్ అలా సెట్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది. అంటే మెయిన్ ప్లేస్ చూడడానికి సో ఫుల్ అంటే 1 ఎకరేస్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే నేను అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడైతే మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చేసరికి నా ఫేస్ చూడండి గైస్. అసలు అది వాటర్ కాదనమాట, స్వెట్. నేను అందుకే చెప్పింది ఢిల్లీకి మేమైతే రాంగ్ టైంలో వచ్చామని. ఆగస్ట్ నెలలో వచ్చామన్నమాట. ఎప్పుడన్నా ఢిల్లీకి విజిట్ చేయాలనుకుంటే బెస్ట్ మంత్ అయితే డిసెంబర్ కానీ నవంబర్ కానీ ఆ టైంలో వస్తే సో ఢిల్లీ వెదర్ చాలా కూల్గా ఉంటుంది. ఇదైతే లోపల అంటే కుతుబ్ మినార్ లోపల వ్యూ అనమాట. సో చాలా పాతకాలంలో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది కదా. సో అందుకే కొన్ని రాళ్ళు అయితే పడిపోయాయి
అయిపోయాయన్నమాట ఇక్కడ. అండ్ నేను కుతుబ్ మినార్ చుట్టుపక్కల వ్యూ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే చాలామంది ఫ్రెండ్స్‌తో అండ్ ఫ్యామిలీస్‌తో అండ్ సో చాలా అంటే ట్రిప్‌కి వచ్చిండే వాళ్ళంతా అండ్ ఫారినర్స్ సో చాలామంది వచ్చి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఇక్కడైతే ఫొటోస్ అన్నీ దిగుతున్నారనమాట. నాకు కూడా ఇక్కడ చాలా మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి. అంటే నేను లోటస్ టెంపుల్ గురించి కానీ అండ్ ఇక్కడ కుతుబ్ మినార్ గురించి కానీ నేను 9థ్‌లోనో 8థ్‌లోనో హిస్టరీ బుక్‌లో అయితే చదివాననమాట. మాకు హిస్టరీలో ఉన్నిందనమాట. సో ఢిల్లీ మెయిన్ అంటే ఈ ప్లేసెస్ గురించి అంతా నాకు 10థ్ క్లాస్ మెమోరీస్ అని అంటే నా స్కూల్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ అండ్ మా హిస్టరీ టీచర్ అయితే చాలా గుర్తొచ్చింది. సో మా హిస్టరీ టీచర్ అయితే గీతా మ్యామ్ అని. సో చదువుకున్నాం అంటే సో చాలా బాగా కొట్టేవారనమాట. అండ్ అంటే ఆ మెమోరీస్ అంతా గుర్తొచ్చాయి. ఇక్కడైతే నేను కుతుబ్ మినార్‌ని చూస్తూ సో నాకు ఆ మెమోరీస్ అని నేనైతే గుర్తయితే తెచ్చుకున్నాను. ఈ ప్లేస్‌లో అయితే కాసేపు కూర్చొని సో కుతుబ్ మినార్‌ని చూస్తూ సో చాలా మెమోరీస్ అయితే గుర్తయితే తెచ్చుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ వీడియో సో చాలా స్పెషల్. నేను ఢిల్లీకొచ్చింది మెయిన్ ఆ ప్లేస్ చూడటానికే. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.